నేను మహాలక్ష్మి పథకం అంటే స్త్రీలకు మాత్రమే ఉచితం, ఇప్పుడు పురుషులకు కూడా ఉచితం అట. ఇక చూడురే, దిల్సుఖ్ నగర్లో డిపోలకే పరిమితమైన బస్సులు, పురుషులకు ఫ్రీ జర్నీ, కండక్టర్లు లేకపోవడంతో బస్సులలో టికెట్లు లేకుండానే ప్రయాణం. సమ్మె కారణంగా ఎక్కడికక్కడ నిలిచిన ఆర్టీసీ బస్సులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో యాజమాన్య నిమగ్నం, మహిళా ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడదు. సో మొత్తానికి సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలు స్తంభించాయి. ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్సులు డిపోలలో నిలిచిపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సకల జనుల సమ్మెకు సిద్ధమవుతామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న హెచ్చరించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, గోదావరి కని సహా పలు ప్రాంతాలలో బస్సులలో పురుషులకు సైతం ఆర్టీసీ ఉచితంగా ప్రయాణం కల్పించింది. సమ్మె నేపథ్యంలో పలు అద్దె బస్సుల డ్రైవర్లు ఉన్నా కూడా కండక్టర్లు లేకపోవడంతో టికెట్లు లేకుండానే బస్సులను నడిపించారు. మరికొన్ని చోట్ల ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో ఉండడంతో అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు డ్రైవర్లు నియమించుకొని బస్సులు నడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో మేనేజర్లు, ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మరి టికెట్లు ఇస్తాలా? ఇక్కడ ప్రత్యామ్నాయం పురుషులకు ఫ్రీ అని చెప్తున్నారు కదా, ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు? మళ్ళీ ఇది కూడా భారమే కదా. ఇప్పటికే 350 కోట్ల రూపాయలు నెలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి కనబడదు. మళ్ళీ ఇదేంది కొత్త రచ్చ? సార్, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి. ఆర్టీసీకి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుడు కాదు, ఆర్టీసీని బలోపేతం చేయాలి. ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ని అప్పచెప్పాలి. ఆర్టీసీని చాలా బ్రహ్మాండంగా కూడా చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఆర్టీసీని ఇంకేదో చేస్తామంటే బురదలో కాలేసిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ సమాజం కూడా మొత్తం చూస్తున్నది. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఏంది అనేది మనందరం కూడా ఆలోచించాలి.